హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ జై భారత్. నేనైతే ప్రజెంట్ కసాపురంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నానండి. కసాపురం ఆంజనేయ స్వామి ఆలయం అండి. ఇది వచ్చి స్వయంభూ ఆలయం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాయలసీమ సైడ్ ఇటు సైడ్ ఏంటంటే 3 ఆలయాలు చాలా ఫేమస్ అండి. ఒకటి కసాపురం, రెండోది వచ్చేసి నిమ్మకల్లు, దాని తర్వాత మురుడి అని 3 ఆంజనేయ స్వామి ఆలయాలు ఉంటాయి. సేమ్ ఇంచుమించు 3 యాజ్ ఇట్ ఈస్ ఒకలాగా ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఇక్కడ వర్కింగ్ జరుగుతుంది. రేకులు అవి వేస్తున్నారండి. దాని గురించి నేను చెప్పిన లోపలికి మొబైల్ అలౌ చేయలేదు. నార్మల్గానే అలౌ చేయలేండి, ప్రత్యేకంగా అది ఇంకా మెయిన్ పాయింట్ అది అనమాట. దర్శనం అయితే జరిగిపోయింది. నాకు వీడియో తీశాను బయట టెంపుల్ అంతా, పెడతాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి, నిత్య అన్నదానం. ఇక్కడ వచ్చిన భక్తులకి ఇబ్బంది కలగకుండా ఇంకా కొన్ని రోజుల్లో దాతల సహాయంతో ఇక్కడ ఒక 102 రూమ్స్తో కలిపి 2+ బిల్డింగ్ కూడా కడుతున్నారు భక్తులకి సౌకర్యార్థం. అది రానున్న రోజుల్లో జరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే టెంపుల్ వచ్చి చాలా విస్తీర్ణంలో ఉందండి. కసాపురం ఆంజనేయ స్వామి అంటే తెలియని వాళ్ళు ఉంటే ఎవరు లేరండి. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో ఎక్కడితే ఎండ్. రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్తాను రేపు పొద్దున్న చూసుకోవచ్చు. జై శ్రీరామ్ జై భారత్. హాయ్ అండి అందరికీ నమస్కారం. జై శ్రీరామ్ జై భారత్. నేను మంత్రాలయంలో స్టే చేద్దామని అన్నాను, నిజమే. కానీ ఏంటంటే నాకు ఇంకా ఉండబుద్ధి కాలేదు. ఎలాగో దర్శనం చేసుకున్నాం కదా అని ఇంకా 11:30-12 ప్రాంతంలో అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరాను. కరెక్ట్గా కసాపురం చేరుకోవాలని చెప్పని బయలుదేరాను అనమాట. కసాపురం అయితే చేరుకున్నాను. దర్శనం కూడా జరిగిందండి. లోపల వర్కింగ్ జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇంకా ఎండలు ఇంకా గట్టిగా ఉన్నాయి. అదొకటి వర్షాకాలం వచ్చినా సరే లోపల ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి పైన రేకులు అవి చేస్తున్నారు వర్కింగ్. అది వస్తే ఏంటంటే ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. భక్తులకి ఇబ్బంది కలగకుండా వర్షాకాలమైనా సరే ఎండాకాలమైనా కొంచెం నీడగా ఉంటుంది. లోపల దర్శనానికి అట్లా ఇబ్బంది ఉండదు. శ్రీ కసాపురం ఆంజనేయ స్వామి వారి ఆలయం అండి. ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో ఏంటంటే ఇటు రాయలసీమ సైడు కసాపురం, మళ్ళీ నిమ్మకల్లు, మళ్ళీ మురిడి అని 3 ఊళ్ళు ఉన్నాయి. వాటిలో ఆంజనేయ స్వామి దేవాలయాలు, ఈ 3 ఆలయాలు చాలా ఫేమస్ టెంపుల్స్ అన్నమాట. కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం. వచ్చిన భక్తులు ఇక్కడ ఇబ్బంది కలగకుండా పడుకోవడానికి వారికి పైన ఏంటంటే ఇలాగా వరకం టైప్లో చేయించారు. ఇంకా కొద్ది రోజుల్లో దాతల సహాయంతో ఇక్కడ కసాపురంలో 91 వసతి గదులు ఉన్న G+2 నిర్మాణం జరుగుతోంది. ఓం నమో ఆంజనేయాయ నమః.